నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు అంటూ కూడా ముఖ్యంగా పోలీస్ అకాడమీకి సంబంధించి ప్రిపేర్ అయినటువంటి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ముఖ్యంగా పెద్ద మొత్తంలో కూడా హైదరాబాద్ లకడికపుల్ దగ్గర వద్ద కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి చేయబోతున్నట్టుగా కూడా సమాచారం. మరికొద్ది సేపట్లో నిరుద్యోగులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి కూడా పోలీస్ కస్టడీని ఇక్కడ ముట్టడి చేయబోతున్నట్టుగా కూడా అందినటువంటి సమాచారం. అదే విధంగా మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే కనుక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా చాలా మంది పెద్ద ఎత్తున కూడా దీన్ని ఆపడానికి కోసం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టబోతున్నట్టుగా కూడా అందినటువంటి సమాచారం. అయితే నిరుద్యోగులకు 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశామంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది, దీనికి సంబంధించి మాకు నిరుద్యోగులకు మొత్తంగా 19,000కు పైగా కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలి, 19,000 నోటిఫికేషన్లు అయితే విడుదల చేయాలి అంటూ కూడా ముఖ్యంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలా ఎదురు చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక అంచనాలు అయితే పెట్టుకున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుని కూడా ముట్టడించబోతున్నట్టుగా కూడా సమాచారం. అందుకని ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున పోలీస్ టీం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకి చూడాలి మరి కాసేపట్లో ఏం జరగబోతుంది, ఎట్లా ఏం చేయబోతున్నారు పోలీస్ ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా ఏం చేయబోతున్నారని కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. చూద్దాం మరి కాసేపట్లో ఏం జరగబోతుంది అని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే పోలీస్ నిరుద్యోగులు ముఖ్యంగా నిరసన చేపట్టడానికి కూడా సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర అయితే ఉండడం జరిగింది. మరి కాసేపట్లో పోలీస్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో జిల్లాల వారీగా కూడా అందరూ ఒకటయ్యారని చెప్పాలి. పోలీసు నిరుద్యోగులందరూ కూడా హెడ్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పోలీసు నిరుద్యోగుల మీద దృష్టి సారించలేదంటూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి అయితే సిద్ధమైపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జిల్లాల వారీగా చూసుకుంటే కూడా 0% ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్ విడుదల అనేది ఎప్పుడో చేయాల్సి ఉండే, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. దీనికి సంబంధించి కూడా 5,000 పోస్టులు మాత్రమే విడుదల చేస్తామంటూ కూడా ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 5,000 పోస్టులు కాదు 19,000 పోస్టులు ఏదైతే ఉన్నాయో 19,000 పోస్టులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత ఖచ్చితంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వినిపిస్తుంది. మరి వాళ్ళ పోలీస్ నిరుద్యోగులు గలం విప్పడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో డీజీపీ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేయబోతున్నట్టు కూడా అందినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ మనం ఒక్కసారి పోలీస్ వ్యవస్థను చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికార యంత్రం అందరూ కూడా ఒక్కసారి అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఏంటన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే, ఎందుకంటే మనం అక్కడ చూసుకుంటే బ్యారిగేట్లతో పాటు పోలీస్ వ్యాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పోలీసు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నిరసన చేపట్టబోతున్నారు. అంటే వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టుకోబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఒక రిక్వెస్ట్ అనేదైతే పెట్టబోతున్నారు. వాళ్ళు ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వానికి కంప్లీట్ అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి కూడా పోలీస్ నిరుద్యోగులు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు పెద్ద ఎత్తున కవిత కావచ్చు, ఇటు చూసుకుంటే బీజేపీ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులకు ఖచ్చితంగా 19,000 నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భర్తీ చేయాలంటూ కూడా ఇతరతర పార్టీలు కూడా పోలీస్ నిరుద్యోగులకి పూర్తి ఎత్తున పెద్ద మొత్తంలో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇప్పుడు మరి కాసేపట్లో పోలీస్ నిరుద్యోగులు రాబోతున్నారు. వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారా, వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తారా, లేకపోతే తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు వాళ్ళ మీద వ్యతిరేకించేటువంటి అవకాశం ఉందా? మరి వీళ్ళు ఒక పోలీస్ అధికారులు అయ్యుండి పోలీస్ నిరుద్యోగులకి సహాయ సహకారాలు అందిస్తారా, సపోర్ట్ చేస్తారా, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ముందు దీన్ని ఎట్లా తీసుకెళ్లబోతున్నారు, ఎట్లా స్పందించనుంది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లా స్పందించనుంది, మరి 19,000 పోస్టులు భర్తీ చేస్తారా ఏదా అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం పోలీసు అధికారులందరూ కూడా భారీ మొత్తంలో ఇక్కడ బారిగేట్ల దగ్గర ఏదైతే హెడ్ క్వార్టర్స్ బయట కూడా నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరుద్యోగులు వచ్చిన వెంటనే నిరుద్యోగులు ఇక్కడికి చేరుకున్నటువంటి వెంటనే కూడా వాళ్ళని మరి ఇక్కడ నుంచి తరలించేటువంటి అవకాశం ఉందా,
ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంతకు ముందే ఒక 10 నిమిషాల క్రితం డీజీపీ సార్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది, హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళడం అయితే జరిగింది. దీని తర్వాత ఎట్లా దీని మీద కార్యాచరణ చేయబోతున్నారు అన్నది చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. చూద్దాం మరి కాసేపట్లో పోలీస్ యంత్రాంగం ఏ విధంగా స్పందించబోతుంది నిరుద్యోగుల పట్ల అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పాలి. చూద్దాం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు, ఎంతసేపట్లో చేరుకుంటారు అన్నది కూడా పిన్ టు పిన్ అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. చూస్తున్నారు కదా, పెద్ద ఎత్తున ఏదైతే నిరుద్యోగ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయం ముట్టడి చేయడానికి వస్తుంటే పోలీసు యంత్రాంగం అంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, వాళ్ళని ఎక్కడికి అసలు వాళ్ళని మా మీడియా ముందుకు వచ్చి కూడా వాళ్ళ బాధలు కూడా చెప్పుకునేటువంటి సందర్భం. ఇప్పుడే వచ్చారు కార్యాలయానికి, వచ్చినటువంటి కొద్ది సెకండ్లలోనే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఏదైతే మనం డీజీపీ కార్యాలయం వద్ద చూస్తే కూడా ఇక్కడ భారీ పోలీసు యంత్రాంగం మోహరించి నిరుద్యోగ పోలీసులని కూడా కనీసం వాళ్ళ మీద కొంతవరకు కూడా ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా వాళ్ళని పోలీసు వ్యాన్లలో ఎక్కించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మనం లైవ్ లో చూసాము. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా దృష్టి సారిస్తుంది, అసలు రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతాడని కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక 2 లక్షల పోస్టులు అయితే భర్తీ చేయాలంటూ కూడా ఒక పక్క నిరుద్యోగులు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గేట్లని కూడా భారీ బందోబస్తుగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా చూస్తున్నాము. అదేవిధంగా వ్యాన్లు అన్ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసు యంత్రాంగం ఈ విధంగా ఎందుకు ఒక పోలీసు నిరుద్యోగుల మీద దృష్టి సారిస్తుంది అన్నదంటూ దాని మీద ఇప్పటికే పూర్తిగా క్లారిటీ అనేది అయితే అసలు రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. డీజీపీ కార్యాలయం వద్ద కూడా భారీ బార్గేట్లను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా పూర్తిగా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అట్లనే ఇక్కడ చూసుకుంటే ఇంతకు ముందు ఏదైతే పోలీస్ నిరుద్యోగులను కూడా వ్యాన్స్ ఎక్కించి ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేశారు పోలీసు యంత్రాంగం. మనం అది కూడా క్లియర్గా విజువల్స్లో అయితే చూడడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ రోజు మొత్తంలో పెద్ద ఎత్తున కూడా భారీ నిరసన అయితే చేపట్టబోతున్నట్టు కూడా పూర్తిగా అందినటువంటి సమాచారం. దాదాపు ఉదయం 10 గంటల నుంచి మొదలైనటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తిగా కొనసాగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఏ విధంగా వీళ్ళు నిరుద్యోగుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు.